మానవ వచ్చింది కదా మనకి కనపడతాం. For making me a part of this event today. And first of all, I would like to appreciate all of you for coming here and participating. And it is a great honor for Andhra Pradesh to host all of you. And KL University has never let down in the standards. So obviously, I think you have had the best of the exposure, be it in terms of facility and also the hospitality. And I would like to convey one thing. Sports, the whole of India is targeting at one thing. Usually we have something in mind that sports and a career of a sports person ends at 30 or 35. But that is no more a truth in India. Because the whole country is aiming towards a career path for every sports person beyond 30 and 35. Development of skill, development of coaching activities, training, and how you can become an entrepreneur or you can create a legacy behind you. The staff chairman is here at this place and worked on activities and announced many academies to take care of many universities has to take care of different academies. That's a good move and a good step to take up. And we also convinced to take up around 4 academies, adopt us to the campus. In this connect, the competitions has been conducted, and whether you win or lose, the participation is important. And excellent performance has been done from last 3 days, and finally the results has been announced, and you will be moving to the next steps in this place. Definitely, your talents and your confidence definitely makes you to go for international standard. Some of you are already internationally ranked people here, and definitely your exposure to this place will make. అందరికీ నమస్కారం. 2026 సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో జరిగింది. ఇక్కడ 105 యూనివర్సిటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో టాప్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో లాట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్షిప్ అనేది ఇక్కడ మనకి కనపడింది. ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పార్టిసిపేషన్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ స్కిల్ సెట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ బ్యాడ్మింటన్ అన్ని కూడా ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ హ్యాస్ కమ్అప్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి బ్యాడ్మింటన్కి. దానివల్ల 105 టీమ్స్ ఉన్నా కూడా వెరీ స్మూత్గా లాస్ట్ ఫ్యూ డేస్గా ఇక్కడ కండక్ట్ చేసి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. దీంట్లో మన హోమ్ టీమ్ కేఎల్ యూనివర్సిటీ కూడా సెకండ్ ప్లేస్ వచ్చారు. కర్ణాటక జైన్ యూనివర్సిటీ టీమ్ ఫస్ట్ విన్నర్స్గా కూడా గెలిచారు. ఇంకా అప్కమింగ్ 17th to 20 నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తుంది. అది కూడా మన కేఎల్ యూనివర్సిటీలోనే జరుగుతుంది. ఇది మన బ్యాడ్మింటన్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కొద్ది రోజు ముందే మనం వచ్చి నేషనల్ ఛాంపియన్షిప్ ఓపెన్ చూసాము. ఇక్కడ సన్ రైజ్ యోనెక్స్ నడిపించింది. సో సిమిలర్లో ఇప్పుడు కూడా మనం ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆంధ్రాలో వస్తుందంటే దీన్ని చూస్తున్న ప్రతి పిల్లలు కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక్కొక్కరు కూడా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది దీని ద్వారా మనం తెలియపరుస్తున్నాము. మనం స్పోర్ట్స్ అనేది ఒక ఫ్యూచర్ కెరియర్గా కూడా చూడాలి. స్పోర్ట్స్ అనేది ఒక 30తో 35తో పిల్లలకి ఎండ్ అయిపోతుంది అన్న ఆ మిత్ని కంప్లీట్గా బ్రేక్ చేసేలాగా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనే ఆంధ్రప్రదేశ్ అనేది మనం ముందుకు తీసుకువెళ్ళాలి. దానికి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ తరఫున వాళ్ళు కండక్ట్ చేసి ఇంత ఎఫిషియెంట్గా కండక్ట్ చేసిన దీనికి
ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ అండ్ సాప్ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలిపిస్తున్నాము. ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మెయిన్ టోర్నమెంట్ ని గ్రాండ్ సక్సెస్ గా చేసింది. 105 యూనివర్సిటీస్ ఇక్కడ పిల్లలు పార్టిసిపేట్ చేశారు. టీమ్స్ నియర్లీ 1000 స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి మీన్స్ ఈ అకామిడేషన్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ ఏ లోటు లేకుండా మా మేనేజ్మెంట్ కానీ మా అథారిటీస్ కానీ చాలా కేర్ తీసుకున్నారు ఈ 4 రోజులు. అలాగే మేము ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కూడా ఇక్కడే వెన్యూ ఉంది. టోటల్ ఆల్ ఇండియాలో కూడా 16 టీమ్స్ వస్తాయి. దాంట్లో సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈ జోన్స్ అన్ని ఇక్కడే పార్టిసిపేట్ అవుతాయి. అది కూడా గ్రాండ్ సక్సెస్ చేయడానికి మా మేనేజ్మెంట్ అన్నిషిలో కృషి చేస్తుంది. అలాగే మేము స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ప్లేయర్స్ కు. స్పోర్ట్స్ కోటా కన్సెషన్ మాకు ఈ సంవత్సరం వచ్చేసి 60 మంది ప్లేయర్స్ ఉన్నారు. స్పోర్ట్స్ కోటా కన్సెషన్ వాళ్ళకి 100% మేము ప్రొవైడ్ చేసాము. మెరిట్ బేస్డ్ వాళ్ళు మెడల్స్ హైయెస్ట్ మెడల్స్ ఉండే వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. బ్యాడ్మింటన్ కానీ రైఫిల్ షూటింగ్ కానీ రీసెంట్ గా ఖేలో ఇండియాలో కూడా 5 మెడల్స్ కొట్టారండి మా రైఫిల్ షూటింగ్ ప్లేయర్స్. తర్వాత టెన్నిస్ రీసెంట్ గా టెన్నిస్ కూడా ఆల్ ఇండియా టెన్నిస్ జైన్ యూనివర్సిటీలో జరిగింది. అక్కడ కూడా గోల్డ్ మెడల్ కొట్టారు. మెన్ కూడా 3rd ప్లేస్ కొట్టారు టెన్నిస్. అలాగే ఇప్పుడు బ్యాడ్మింటన్ లో కూడా ఇప్పుడు మన 2nd ప్లేస్ వచ్చింది మా సౌత్ జోన్ తరఫున. ఆల్ ఇండియా కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గోల్డ్ మెడల్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే పిల్లలు కూడా మోటివేట్ చేస్తున్నాము. వాళ్ళకి ఏ సపోర్ట్ అయినా బ్యాడ్మింటనే కాదండి అన్ని గేమ్స్ కేఎల్ యూనివర్సిటీ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. అకాడమిక్స్, కల్చరల్స్, స్పోర్ట్స్ అన్ని ఆల్ రౌండ్. ఒక స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయ్యాడంటే ఆ స్టూడెంట్ నాకు ఆల్ రౌండ్ గా ఉండాలి ఇక్కడ. అది మా మేనేజ్మెంట్ కృషి చేస్తుంది. దాని ప్రకారం మేము కూడా ఫుల్ సపోర్ట్ ఉంటాం పిల్లలకి. థ్యాంక్ యూ. 105 టీములు పార్టిసిపేట్ చేశాయండి. టోటల్ గా 1000 మంది పార్టిసిపేట్ చేశారు. వాలంటీర్స్ 40 మంది, అఫీషియల్స్ 25 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఇంకా ఆడియన్స్ ఇంకా చాలా మంది వచ్చారు. హాస్టల్లో ఇక్కడ క్యాంపస్ లోనే 10,000 పైన ఉన్నారు. వాళ్ళందరూ విజిట్ చేశారండి. ఎంజాయ్ చేస్తారు ఈ టోర్నమెంట్ ని. థ్యాంక్ యూ. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లాస్ట్ 3 days నుంచి జరగడం, ఇనాగ్రల్ ఫంక్షన్ జరపడం జరిగింది. అలాగే ఇవాళ వ్యాలిడిటరీ ఫంక్షన్ జరపడం జరిగింది. ఈ వ్యాలిడిటరీలో సౌత్ జోన్లో ఫస్ట్ ర్యాంకు జైన్ యూనివర్సిటీకి, 2nd ర్యాంక్ కేఎల్ యూనివర్సిటీకి, 3rd ర్యాంక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తమిళనాడుకి, అలాగే 4th ర్యాంకు కాలికట్ యూనివర్సిటీకి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ ఫైనల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ కూడా కేఎల్ యూనివర్సిటీలో ఈ 3rd వీక్ నుంచి జరుగుతుంది ఇక్కడే. సో డెఫినెట్గా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము సౌత్ జోనే కాకుండా ఆల్ ఇండియా అంతటికి కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అలాగే మా దగ్గర కేఎల్ యూనివర్సిటీలో కోచెస్, అలాగే ట్రైనర్స్, అలాగే అకాడమీస్ కూడా ఉండడం జరిగింది. ఆల్ ఇండియా వైడ్ ఇండియన్ టీమ్కి మా దగ్గర నుంచి 8 స్పోర్ట్స్ మెన్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది రెస్లింగ్ అవనండి, అలాగే స్విమ్మింగ్ అవనండి, అలాగే చెస్ అవనండి, అలాగే రైఫిల్ షూటింగ్ అవనండి. వీళ్ళందరూ కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్ని ఇండియన్ టీం నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే జ్యోతి సూర్యాక మేడంకి ఎర్లియర్ కూడా మనకి అర్జున్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి కేఎల్ యూనివర్సిటీ ముందుకు వచ్చి అన్నిటికీ రెడీగా ఉందని తెలియజేసుకుంటూ వీటి అన్నిటికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.